పార్వతీపురం మాన్యం జిల్లా నుంచి ఓ 35 కిలోమీటర్స్ ఉంటుంది. గుడారి వలస చిన్న విలేజ్లో జరిగిన ఈ సంఘటన గురించి చెప్తున్నాను. హాయ్ గాయ్స్, రీసెంట్గా జరిగింది ఈ సంఘటన అయితే. సంక్రాంతిలో కనుమ రోజు ఓ గ్రామంలో ఓ ఇంటి దగ్గర నాగమ్మ ఓ కాంతిలా విరజల్లుతూ ఓ మహిళకైతే కనిపించిందనమాట. అయితే పూజా గదిలో కనిపించిన దేవతగాని కొంతమంది గ్రామస్తులు అయితే ఆ విషపురుగని చెప్పేసి అమ్మవారిని తరిమేశారు. అయినప్పటికీ ఆ నాగమ్మ ఇంటి ముందుకు వెళ్ళి అలా ఆగిపోయింది. కలలో స్వప్నంలో ఒక ఇంటి వారికి కనిపించి, నేను ఒక పలానా చోట ఉన్నా, నన్ను ఇలా తగిలేస్తారా, మీ ఇంటికి వస్తా అని చెప్పేసి కనిపించిందనమాట. ఓ చెట్టు కింద అయితే నేను ఉన్నాను అని చెప్పేసి నాగమ్మగా వెలిసి ఉన్నాను అని స్వప్నంలో చెప్పడంతో నిజమా కాదా అని వెళ్ళి చూస్తే అమ్మవారు నిజ దర్శనం ఇస్తూ అందులో పుట్ట దగ్గర వెలిసి ఉంది. అక్కడి నుంచి పుట్టకి పూజ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, ఇక మీదట నేను భక్తులకు నేను దర్శనం ఇస్తాను, నన్ను పూజించిన వారికి ప్రతిఫలాన్ని అందిస్తాను, పిల్లలు లేని వారు వస్తే పిల్లలు పుట్టిస్తాను, నన్ను పూజించిన వారికి ఇక మీదట నేను సుఖశాంతుల్ని కలిగిస్తానని చెప్పేసి అమ్మవారు స్వప్నంలో కనిపించారు. ఒకసారి ఈ వీడియో అయితే చూడండి, జరిగిన సంఘటన వీడియో. ఈ సంఘటన అయితే నిజంగా రీసెంట్ గా జరిగింది. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గాయస్, ఈ సంఘటన అయితే జనవరి నెల కనుమ రోజు జరిగింది. ఇంట్లో ఒక ఆమె వంట చేస్తున్నప్పుడు మిరపకాయల కోసం గదిలోకి వెళ్తే దేవుడి గది ఫొటోస్ దగ్గర ఒక మెరుపు మెరిసిందంట. ఏంటో అని దగ్గరికి వెళ్లి చూస్తే నాగుపాము ఉంది. ఆమె దేవుని గదిలో ఉన్న ఆ పామును చూసి భయంతో అయితే అరిచింది. ఊరి వాళ్ళంతా ఆ సౌండ్ విని అందరూ వచ్చారు. ఆ నాగపామును దేవుడి ఫొటోస్ దగ్గర చూసి ఆ నాగదేవత అని చాలా మంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది నాగపాముని చూసి నాగపాము కదా, కరిస్తే ప్రాణాలు పోతాయని భయంతో తరిమేయండి అని చెప్తున్నారు. ఆ నాగపాముని అయితే కర్రలతో కొట్టడం, తోకపట్టి లాగడం చేశారు. పామును కొట్టడంతో ఇంటి గుమ్మం ముందు ఆగిపోయింది. వెళ్ళి గుమ్మం ముందు ఆగినా వదలకుండా తరిమేశారు. ఆ పామును ఎంత కొట్టినా తరిమినా బయటకు వెళ్లకుండా అదే గదిలోకి వచ్చేసింది. ఇంట్లోకి దూరే ముందైతే ఒక వ్యక్తి ఒంటి మీదకైతే ఎక్కేసింది, కానీ కాటు అయితే వేయలేదు. చాలా మంది ఆ నాగపాముని హింసించారు, కానీ ఎవరినైతే కాటు వేయకుండా, ఏ ఇబ్బంది పెట్టకుండా హాని చేయలేదు. దేవుడి గదిలోకి వెళ్ళిన పాము అయితే తర్వాత ఏమైందో మాకైతే కనిపించలేదు. చుట్టూ చూసినా అయితే మాకు కనిపించలేదు. అదేమైందో మాకు తెలీదు. ఈ వీడియో అయితే పాము ఉండేటప్పుడు తీసిన వీడియో అనమాట. ఇది వచ్చేసి రోజు రాత్రి అయితే ఎవరికైతే ఆ పాము కనిపించిందో ఆమె కల్లో అయితే, నేను మీ కష్టాలని సుఖాలని మీ ఇంటి సమస్యల్ని చూసి ఆడపిల్లగా వస్తే కొట్టి తరిమేశారు, మీ చేతుల మీదుగా పూజలు అందుకుని మీ గ్రామాన్ని చల్లగా చూద్దామని వచ్చాను, అలా అని వస్తే తరిమేశారు. నేను ఒక ప్రదేశంలో ఉండే ఒక పుట్టలో వెలిసాను, నన్ను కొలిచిన వారిని కొంగు బంగారం అవుతాను, నా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాను, సంతానం కలగని వారికి సంతాన ఫలం ఇస్తాను, తొలి పూజ నాకు అందజేస్తే తగిన ఫలాన్ని అందజేస్తానని ఆమె కల్లోకి వచ్చి చెప్పిందంట. స్వప్నంలో ఆ విధంగా చూసిన తర్వాత ఆవిడ తులుకుబడి లేచిందంట. అలా అని స్వప్నంలో వచ్చిన ప్రకారం ఆ ప్రదేశంలోకి వెళ్లి చూస్తే పుట్టలేని చోట పుట్ట వెలిసిందంట. మీకు కళలో ఏ విధంగా అయితే కనిపించిందో నిజంగా కూడా ఆ విధంగా కనిపించిందంట వెళ్ళి చూసేసరికి. అందుకనేసి వీళ్ళు అయితే పండగ చేసుకుంటున్నారు. ఊరి ప్రజలంతా వాడి ఊర్లో అయితే నాగమ్మ వెలిసింది రండి అని అయితే వాళ్ళ బంధువులను అయితే పిలుచుకుంటున్నారు. వచ్చిన బంధువులను మర్యాదించి వారి కాళ్ళు కడగటం వాళ్ళ ఆచారం అంట. ఈ విధంగా చేయటం వాళ్ళ ఇప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అంట. భేదమేమీ లేకుండా, పెద్ద చిన్న తేడా లేకుండా వారి కాళ్ళు ఎంత ఆనందంగా కడుగుతున్నారో. ఈ విధంగా కాళ్ళు కడిగిన తర్వాత అయితే ముఖానికి పసుపు గంధం రాసి ఇంట్లో అయితే ఆహ్వానిస్తారు వాళ్ళని. ఇందాక చూసాం కదా, పీటల్లో బంధువులు కాళ్ళు కడుగుతున్నారు కదా, ఆ పీటలకు ఏ విధంగా ముగ్గులు వేస్తారో ఇప్పుడు చూడండి, మీకే చూపిస్తాను. చూడండి ఏ విధంగా ముగ్గులు వేస్తుందో మౌదున అయితే. గాయస్, ఊర్లో జరగాల్సిన మర్యాదలన్నీ జరుపుకుని తర్వాత అయితే కలలో కనిపించి వెలిసిన పుట్ట దగ్గరకు అయితే వెళ్తున్నారు. మీరే చూసేయండి. తల్లికి కావాల్సిన పూజ సామాగ్రిని మేళతాళాలతో సరదాగా ఆనందంగా పట్టుకెళ్తున్నారు. ఈ స్వీట్ చేసే పండగ మాటల్లో కన్నా చూస్తే ఇంకా బాగుంటుంది. వీడియోలో అయితే చూసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ పుట్టనైతే కొంచెం అక్కడక్కడ చెత్త ఉంటే ఏమైనా క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసిన తర్వాత అమ్మవారికి పుష్పాలు కానీ, గిన్నెలతో నీరు కానీ అభిషేకం తీసుకొచ్చాం కదా, అలా
అలాగే ప్రసాదాలు కూడా తీసుకొచ్చేసాం. ఇలా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అమ్మవారికి తీసుకొచ్చిన మంచి నీళ్ళతో ఫస్ట్ అభిషేకించాలి. అభిషేకించిన తర్వాత నీళ్ళతో అభిషేకం అయిపోయింది కదా, తర్వాత పాలతో అభిషేకించాలి. ఇలా అభిషేకించిన తర్వాత అమ్మవారికి గంధం, పసుపు లాంటివి మనం సమర్పించుకోవాలి. అలాగే అభిషేకించుకోవాలి. వచ్చిన వారందరికీ పసుపు కుంకాలు ఇచ్చేసి అమ్మవారిపై వేసి పూలమాలతో తీసుకొచ్చి అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకుంటున్నాం, చూసారు కదా. మా గ్రామస్తులతో ఎంత చక్కగా చేస్తున్నారు. నాగమ్మకి అయితే తీసుకొచ్చిన పూలమాలను ఇలా అలంకరించుకున్న తర్వాత తీసుకొచ్చిన వస్త్రాలు, ఎవరెవరైతే వస్త్రాలను తీసుకొచ్చారో తీసుకొచ్చిన వస్త్రాలని అమ్మవారి పుట్ట చుట్టూ పెట్టేసి అమ్మవారికి సమర్పించుకోవాలి. నాగమ్మవారు ఎవరికైతే వాళ్ళ ఒంటి మీదకి వస్తుందో వాళ్ళ ఒంటికి వచ్చిన వారికి నీలాభిషేకం చేసిన తర్వాత కాయల్ని కొట్టిన తర్వాత మనం పూజను అయితే పూర్తి చేసుకోవాలి. లాస్ట్లో నాగమ్మవారికి మంగళహారతి కానించిన తర్వాత మన పూజ అయితే పూర్తయినట్టు. అంతేకాకుండా ఇందాక చూసారు కదా వీడియోలో, నాగమ్మ ఎవరొంటి మీదకైతే వచ్చిందో వాళ్ళకు కూడా మంగళహారతి అనేది పట్టాలన్నమాట. ఇలా మంగళహారతి పట్టిన తర్వాత పూజని పూర్తి మనం చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.